అన్ని పార్టీలను ఒకలా చూడడం లేదని ఎంపీ వినోద్ అన్నారు. హైకోర్టు విభజనపై కేంద్రం తాత్సారం చేస్తోందన్నారు. పార్లమెంట్లో హైకోర్టు విభజనపై మాట ఇచ్చి ఇప్పుడు స్పందించకపోవడం దారుణమన్నారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో హైకోర్టు విభజనపై కేంద్రాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు ఎంపీ వినోద్. చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారు బ్రతికించడానికి, తన ఉనికి చాటడానికి ఈరోజు కుమ్మక్కైనట్టుగా నేను భావిస్తున్నాను. మోడీ గారు ప్రధానమంత్రిగా గత సంవత్సర కాలంలో చాలా ప్రజలు దేశవ్యాప్తంగా చాలా నమ్మకంతో ఉండే, కానీ ఈరోజు నమ్మకాన్ని వమ్ము చేస్తున్నట్టు అవపడతారు. మాట మీద నిలబడడం లేడు మోడీ గారు. మాట ఏమిచ్చిర్రు? పార్లమెంట్లో నిండు సభలో హామీ ఇచ్చిండ్రు, మేము విభజన చేయబోతున్నామని. ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ హైకోర్టు ఏ జిల్లాలో పెట్టుకుంటారు, ఏ నగరంలో పెట్టుకుంటారని ఒక్క లేఖ కూడా రాయలేదు ఈరోజు.